హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. డెట్ టు జీడిపి రేషియో అంటాం. సో అది కానీ గమనిస్తే హైయెస్ట్ వరల్డ్లో మనకి జపాన్కి ఉందండి. 237% ఉంది. 237% డెట్ టు జీడిపి రేషియో అంటాము. అది చాలా అంటే అసలు జపాన్ అనేది ఇక క్రైసిస్లో ఉంది అనుకోవాలన్నమాట. అంటే అప్పు పరంగా అయినా కూడా జపాన్ మార్కెట్లు 25లో 45% పెరిగాయి. దాని తర్వాత అంటే కొన్ని నేను చెప్తున్నాను, మిగతా చిన్న కంట్రీస్ నేను చెప్పలేదు. దాని తర్వాత యూఎస్ కానీ గమనిస్తే 124% ఉంది డెట్ టు జీడిపి రేషియో. అదే మన ఇండియా కానీ గమనిస్తే 81.5 ఉందన్నమాట. కాబట్టి మనం కంఫర్టబుల్ జోన్లో ఉన్నాము. సో ఇవన్నీ ఎందుకంటే మీకు ధైర్యంగా చెప్పడానికని కాదు. నేను చెప్పేది ఏంటంటే ఫండమెంటల్స్ని మనం నమ్ముకుంటే డెఫినెట్గా కంపెనీ బాగుండి రిజల్ట్ బాగిస్తుంటే ఎకానమీ ముందుకు వెళ్తుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎకానమీ వెనకడుగు వేస్తున్నప్పుడు అప్పుడు మనం భయపడాలి. ఇప్పట్లో ఎకానమీ వెనకడుగు వేయదు. ఒకవేళ వేసినా కూడా అది ఒక టెంపరీగా ఉంటుంది. ఓవరాల్గా మనం చూసాము రీసెంట్గా మళ్ళీ యుఎస్ ఏం చేసింది, మన ఇండియాకి అన్ని అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంది.